బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్టాండ్ మైదానంలో ముందుగా ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతు నిర్వహించే సభలోనూ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక విజయబేరి మోగించి పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం నింపనున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభ ఏర్పాట్లను కంది శ్రీనివాసరెడ్డిలతో పాటు సీనియర్ నాయకులు కూడా పరిశీలించారు. ఇక మొత్తానికి అటు ఖానాపూర్ నియోజకవర్గంలో వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు రానుండడంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు నామినేషన్లు వేస్తున్న సందర్భంగానూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ఉట్నూర్, ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తన విజయ భేరిని ఆదిలాబాద్ జిల్లా నుంచే మోగించబోతున్నారు. ఈ రోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. ముందుగా ఖానాపూర్ నియోజకవర్గంలోని అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెడమ బొజ్జు పటేల్ కి మద్దతుగా ఉట్నూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరై అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించి 6 గ్యారంటీ హామీలపై ప్రజలకు అవగాహన కల్పించి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి ఆదిలాబాద్ సభకు చేరుకోనున్నారు. దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా నాయకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ సభ ఆదిలాబాద్ కు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు, అలాగే హెలిప్యాడ్ తర్వాత రేవంత్ రెడ్డి సభను పూర్తి సక్సెస్ చేసేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నేటి నుంచే సమాయత్తమై సభకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు అన్ని కూడా దాదాపుగా పూర్తి చేశారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో సభకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు పూర్తిగా నిన్ననే పూర్తయ్యాయి. దాదాపుగా 30,000 మంది సభకు వచ్చేటట్టుగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఆ తర్వాత రేపు రేవంత్ రెడ్డి బర్త్డే కూడా ఉండడంతో రేవంత్ రెడ్డి దానికి సంబంధించి కూడా అక్కడ ఆయనకి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు కల్పించడం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అంటే ఆ తర్వాత ఇదే రోజు అంటే రేవంత్ రెడ్డి దాకా ముందే ఇదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచే తన నామినేషన్ కూడా వేయనున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సభలో అంటే జన సమీకరణ పూర్తయిన తర్వాత దాదాపుగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్యల పైన ఎలా స్పందిస్తారు, ఎలాంటి ప్రసంగం ఇస్తారనేటటువంటి ఒక ఆసక్తి అయితే ఇక్కడి ప్రజల్లో అయితే వ్యక్తమవుతోంది. దాదాపుగా భారీ సంఖ్యలో అయితే ప్రజలు ఈ సమావేశానికి తెరలొచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఆ తర్వాత ఇంకా ఇదొక్కటే కాకుండా ఇక్కడ దాదాపుగా ఈ సభ ద్వారా అనేక మంది కూడా ఇంకా బీఆర్ఎస్ నుంచి తర్వాత పార్టీలో చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు జంగపల్లి రాజమల్లు ఆయన 2004 నుంచి 2013 వరకు టిఆర్ఎస్ లో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటుగా దాదాపు 50 మంది అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా నాయకులు చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే రేవంత్ రెడ్డి సభకు సంబంధించి ఇక్కడైతే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన వచ్చిన సభను సక్సెస్ చేసేందుకు ఇక్కడ నుంచి విజయభేరి సభను, ఎందుకంటే ఒక ఆదిలాబాద్ సెంటిమెంట్ గా ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచే రేవంత్ రెడ్డి విజయభేరి సభ, విజయభేరి నినాదాన్ని మోగించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. అయితే అందుకు తగ్గట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే పూర్తి ఏర్పాట్లు చేసి సభను సక్సెస్ చేసేందుకు పూర్తిగా సమాయత్తంగా ఉన్నారు. ప్రియ సత్యనారాయణ, ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క కంప్లీట్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఆయన దాదాపుగా ఈ రోజు ఉట్టూరు సభకు రానున్నారు. ఉట్టూరులో సభ తర్వాత 10 గంటలకు 11 గంటలకు ఉట్టూరుకు వచ్చిన తర్వాత అక్కడ బహిరంగ సభలో పాల్గొని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ఆదిలాబాద్ కు రానున్నారు. ఆదిలాబాద్ కి మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా
ఆ నేతలు చెప్తున్నారు. ఆ తర్వాత 1 గంట నుంచి దాదాపుగా ఇక్కడ 1 గంట 2 గంటల ప్రసంగం తర్వాత, అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి తిరిగి అదే హెలికాప్టర్ ద్వారా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ప్రియా. సత్యనారాయణ, థ్యాంక్ యూ.